వెల్కమ్ టు 144 టీవీ మన ఇంటి వంట కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనం ఒక సరికొత్త వంటతో వచ్చాము. మరి అసలు ఎవరు చేస్తున్నారు, ఏంటి ఆ వంట స్పెషల్ ఏంటి అన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు 144 టీవీ మన ఇంటి వంట. మీ పేరు? శిరీషారెడ్డి. శిరీషారెడ్డి గారు, ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు ఏం స్పెషల్ చేయబోతున్నారు? అంటే మామూలు రెగ్యులర్ పకోడీ కాకుండా స్వీట్ కార్న్స్ క్యారెట్ కూడా యాడ్ చేస్తే మనకి అంటే పిల్లలకి హెల్దీ ఉంటుంది కదా, హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది కదా, అండ్ ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ కదా. ఓకే, ఇవి స్వీట్ కార్న్స్. ఓకే, సో అలా స్పెషల్గా. ఓకే, స్వీట్ కార్న్ క్యారెట్ ఆనియన్ పకోడీ. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెప్తారా మాకు? ఆనియన్స్, క్యారెట్, స్వీట్ కార్న్స్, ఇది బియ్యం పిండి అన్నమాట, ఓన్లీ బియ్యం పిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కరివేపాకు, జీలకర్ర, పసుపు, ఇది హింగ్ పౌడర్. ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదా ఆప్షనల్. దీని తయారీ విధానం ఒకసారి చెప్తారా? ఫస్ట్ ఆనియన్స్, తర్వాత క్యారెట్, స్వీట్ కార్న్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్. ఓకే, ధనియా పౌడర్, కరివేపాకు, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్. చివరికి ఇది బియ్యం పిండి. ఓకే, జనరల్గా పకోడీ అన్న ఏదైనా బజ్జీలని కానీ శనగపిండితో చేస్తూ ఉంటారు కదా. శనగపిండి కొందరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అట్లా ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని నేను ఓన్లీ బియ్యం పిండితో మాత్రమే చేస్తాం. తిన్నట్టుగా ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది బాడీ. ఓకే, అండ్ మరి పచ్చిమిర్చి వేశారు, మళ్ళీ కారం కూడా వేసుకోవాలండి శిరీష? కొంచెం అంటే బాగుంటుంది నోటికి తగులుతుంటే కొంచెం పచ్చిమిర్చి, అది వేసుకుంటే వేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు అలా ఉంటే వేసుకోని అవసరం లేదు, పెద్దవాళ్ళకి అయితే వేసుకోవచ్చు. ఓకే, అది కావాలంటే తీసి పక్కన కూడా పెట్టేయచ్చు. ఓకే, ఇట్లా కలిపిన తర్వాత జస్ట్ కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి లాస్ట్కి. ఓకే, ఆనియన్లో ఉన్న నీరు వీటిలో ఉన్న నీరు గుంజేస్తుంది అంటారు లైట్గా. ఓకే, మీరు ఏం చేస్తుంటారు శిరీష గారు? నేను హౌస్ వైఫ్ ప్రెసెంట్. ఓకే, ప్రజెంట్ అంటే బిఫోర్ ఏమైనా చేసేవారా? అంటే ప్రిపేర్ అవుతున్నా వేరే గ్రూప్స్ ఎగ్జామ్స్కి. ఓకే, యోగా చేస్తుంటాను. ఓకే, యోగా అంటే ఏమైనా అట్లా స్పెషల్ ట్రైనింగ్ అట్లా ఏమైనా వెళ్తున్నా ట్రైనింగ్. ఇంకొకటి లెవెల్ అయితే టీచర్ వెళ్ళిపోవచ్చు. ఓ నైస్. సో మీకు ఎంతమంది కిడ్స్? 2 members, 2 baby girls. నైస్. అండ్ మీ సార్ ఏం చేస్తుంటారు? నారాయణ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్. ఓకే, సో మీరు యోగా టీచర్గా అసలు అంటే ఎందుకని యోగా వైపు మీ కాన్సన్ట్రేషన్ వెళ్ళింది? అంటే బాగుంటుంది కదా, హెల్త్ నాకు ఇష్టం చాలా. ఓకే, పిల్లలు కూడా చేస్తారు ఇంట్లో. నాకు అంటే హెల్తీగా ఉంటుంది, మెంటల్లీ స్పిరిచువల్లీ హెల్తీగా ఉండొచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంటుంది, మామూలుది రెగ్యులర్ కాకుండా ఇలా. నార్మల్గా పకోడీ అనేది ఆనియన్ శనగపిండి వేసేసి కలిపేసి చేస్తాము, బట్ మీరు డిఫరెంట్గా వెజిటేబుల్స్, క్యారెట్,
స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశారు కదా. అట్లా ఉంటే పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు, మంచిగా ఉంటుంది. ఓకే. శనగపిండి అంటే శనగపిండి పడని వాళ్ళు ఉంటుంది కదా, కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉండి స్టమక్ ఇట్లా ఉంటుంది అప్సెట్ లాగా, అందుకని బియ్యం పిండి వాడుకోవచ్చు. మరి ఏం ఇట్లా కట్టుకు అట్లా ఏమి ఉండదా అండి మరి? ఉండదు, క్రిస్పీగా ఉంటుంది. మనం మెత్తగా కావాలనుకున్న వాళ్ళు మెత్తగా ముందే తీసుకోవచ్చు, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా తీసుకోవచ్చు. ఓకే. అది ఫ్రై అయ్యేటప్పుడు అది మన ఆప్షన్ అది. ఓకే. ప్లీజ్ శిరీష గారు. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఓకే ఆయిల్ డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం వేడయ్యే వరకు చూసుకోవాలి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చేస్తూ ఉంటారా మీరు? చేస్తాను బాగా. ఎక్కువ స్నాక్స్ ఇష్టం పిల్లలకి. ఓకే. ఫుడ్ కంటే అన్నం కంటే స్నాక్స్ ఇష్టం అనమాట. మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలి, ఆ స్నాక్స్ హెల్దీ ఫుడ్ అయి ఉండాలి అని అలా మెంటల్గా ముందు అన్నీ ఫిక్స్ చేసుకొని ప్రిపేర్ అయ్యి వాళ్ళు వచ్చేవరకు చేసి పెడతాను. ఓకే. సో రోజు ఒక వెరైటీ స్పెషల్ ఉంటుంది కంపల్సరీ చేస్తాను, స్నాక్స్ కంపల్సరీ. ఓకే. ఎట్లా ఇవి మీ పేరెంట్ మీ మదర్ దగ్గర నుంచి కానీ? లేదు, నాకు నేనే ఓన్గా అంటే ఇవి కూడా చేయొచ్చు కదా, క్యారెట్ సేమ్ అవుతుంది, అవి కూడా మంచిదే కదా, ఓన్లీ ఆనియన్ ఎందుకు, స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా, అవి కూడా మామూలుగా తినేయచ్చు కదా, దానివల్ల ఏమవుతుందో అలా నేనే ఐడియా వచ్చి నాకే ఒక్కొక్కటి అలా చేశాను నేను. ఓకే. ఎక్కువ ఏది ఇష్టపడుతుంటారు మేడం ఇంట్లో, మీ ఇంట్లో? అంటే స్వీట్, హాట్ అట్లా? హాట్ ఇష్టం. హాట్ ఇష్టపడుతుంటారు. ఓకే. ఆయిల్. ఓకే, ఆయిల్ వేడైపోయింది. ఓకే. సో మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఎలా ఉంది మరి మీ ప్రిపరేషన్ అంతా? అంటే అవ్వట్లేదు, పిల్లలతో ప్రాబ్లం అవుతుంది. ఓకే. అంటే మినిమం ఇన్ని అవర్స్ చదవాలి అది అది, కానీ పిల్లలతో ఇబ్బంది అవుతుంది ఏదో. ఓకే. ఇప్పుడు ఒకవేళ మెత్తగా కావాలనుకున్న వాళ్ళు అట్లా తీసుకోవచ్చు ముందే. ఒకవేళ క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువసేపు ఫ్రై అవ్వాలి, అట్లా ఇక్కడ మన ఆప్షన్. ఓకే. అవి కంపల్సరీ బియ్యం పిండి అలానే ఉంటాయి ఏం లేదు, ఎలా అంటే అలా ఇక్కడ ఆప్షన్ మనం. ఓకే. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మంచి క్రిస్పీగా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు మెత్తగా కావాలనుకుంటే ముందే తీసుకోవచ్చు. ఓకే. ఈ ఊరికేనే అలా మొత్తము ఫ్రై అవ్వకుండా కూడా తినచ్చు, ఎందుకంటే క్యారెట్ అవే కదా. అవునవును. సలాడ్స్ లాగానే కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, మొత్తం ఫ్రై అవ్వాలి అని ఉండదు. ఇట్లా యోగా క్లాసెస్ ఎప్పుడైనా కండక్ట్ చేశారా మరి మీరు? చేస్తుంటాం చాలా. ఇప్పుడు సమ్మర్ వచ్చిందన్న పిల్లలకి ఎక్కువ మొన్న మా పిల్లలు చేశారు. ఓకే. ఇన్ఫ్యూషన్ కోర్స్ ఉత్కర్షని పిల్లలకి మెయిన్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళ మీద కేరింగ్ ఎక్కువ. మా ఫ్రెండ్ వాళ్ళ కిడ్స్ని అందరినీ జాయిన్ చేశాను. ఓకే. మిగతా అంటే సమ్మర్ అయిపోతే వాళ్ళకి టైం ఉండదు కదా కొంచెం. అవునవును. వేడి వేడి స్వీట్ కార్న్, క్యారెట్, ఆనియన్ పకోడీ రెడీ అయింది. మరి టేస్ట్ చూసేద్దామా? నేనైతే రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఏంటో తెలిసిపోయాయి కదా, సో ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో టేస్ట్ చూసేస్తున్నాను నేను. అసలు బియ్య పిండి ఉంది అన్నట్టు కూడా తెలియట్లేదు, ఏ పిండి కలిపినట్టు కూడా. ఇట్లా చల్లుకోవాలి అంతే. యా వేడి వేడిగా చాలా బాగున్నాయి. సో రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ లేదా మీ పిల్లలకి ఈజీగా ఇలా హెల్దీ స్నాక్స్ చేసి పెట్టచ్చు. థ్యాంక్ యూ శిరీష గారు, మా ఛానల్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంట రకంతో మేముందుంటుంది 144 టీవీ మన ఇంటి వంట ప్రోగ్రాంలో.